హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహిణి షేరింగ్ థాట్స్. ఈరోజు మనం ఎగ్లెస్ వెనిలా కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ కేక్ని నేను మా బాబు బర్త్డే రోజు చేశాను. ఈ కేక్ చాలా స్పాంజీగా మరియు చాలా టేస్టీగా వచ్చింది. సో ఈరోజు ఆ కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కేక్ తయారీకి ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఓ కప్పు పెరుగు, ఓ కప్పు ఆయిల్ వేసుకొని ఈ రెండింటిని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పు పాలు, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్స్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరందరూ అనుకోవచ్చు, ఇవన్నీ మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు కదా అని. అలా చేసుకుంటే మిక్సీ హై స్పీడ్ వలన బబుల్స్ అన్ని బ్రేక్ అయిపోయి కేక్ అంత బాగా రాదు. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టి మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపై జల్లెడ పెట్టుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండి వేసుకొని ఆ తరువాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ మిశ్రమాన్ని మరోసారి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లో వేసుకొని మరోసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా పిండి బాగా కలిసి కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ కేక్ బ్యాటర్ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను ఓ స్పూన్ పాలు యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా పాలు ఎక్కువ పడుతున్నాయి అనుకుంటే అప్పుడు ఓ చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని చల్లుకొని కేక్ టిన్ అంచుల వైపు కూడా మైదా పిండి బాగా పట్టేలాగా ఇలా ట్యాప్ చేసుకుంటూ మైదా పిండిని పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓ 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ని 10 నిమిషాల పాటు అందులో స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కేక్ టిన్ని పెట్టుకొని ఓ 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, ఓ 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్కర్ రింగు మరియు విజిల్ లేకుండా బ్రేక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత ఓసారి కుక్కర్ మూత తీసి చెక్ చేద్దాం. చూసారు కదా కేక్ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇది కేక్ ఉడికిందో లేదో చూడడానికి నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోవాలి. నైఫ్ క్లీన్గా వస్తే కేక్ బాగా బేక్ అయిపోయినట్లే. ఈ కేక్ని ఇప్పుడు మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కేక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో అంచుల వైపు వేరు చేసుకుంటూ మరో ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకునేటప్పుడు పైన ఒకసారి 2 చేతులతో ట్యాప్ చేస్తే కేక్ నీట్గా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా కేక్ ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాం. కట్ చేస్తున్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది కేక్ ఎంత స్పాంజీగా ఉందో. చూసారు కదా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. సో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.